నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఫ్రీలాన్సర్ వీసా ప్రకటించిన తర్వాత భారీ ఎత్తున స్పందన అయితే వచ్చిందనమాట. ముఖ్యంగా ప్రవాస కార్మికులు కానీ కువైటీ ప్రజలు కానీ ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతించడం జరిగింది. ఉప ప్రధానమంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత 750 నుంచి 1000 దినార్లు చెల్లించి బయటికి పోయి నువ్వు ఎక్కడైనా పని చేసుకోండి అని చెప్పేసి ఆయన ప్రకటించిన తర్వాత దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిందనమాట. అలాగే దీనికి సంబంధించి ఈ యొక్క వీసా, కొత్త వీసా ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నారు, కఫీల్ వ్యవస్థ అనేది లేకుండా కేవలం ఈ వీసాను ఎందుకు తీసుకువస్తూ ఉన్నారని చెప్పేసి చాలా మందికి సందేహాలు అయితే ఉంటాయన్నమాట. అలాగే దీనికి సంబంధించి కువైటీ ప్రజలు చాలా మంది అయితే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. ప్రవాసులు మనం చూసుకుంటే బయట పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో రోజువారీ కూలీ వాళ్ళకు సగటున 25 దినార్లు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఏదైనా పని చేయించుకోవాలంటే ఎలక్ట్రీషియన్ కావచ్చు, లేకపోతే కార్పెంటర్ కావచ్చు, పెయింటర్ కావచ్చు, లేకపోతే రకరకాల వృత్తులలో పనిచేసే డ్రైవర్లు కావచ్చు, ఎవరైనా సరే కానీ వాళ్ళతో మేము పని చేయించుకోవాలంటే బయట ఏసీ టెక్నీషియన్ కావచ్చు, లేకపోతే కరెంటు పని చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో రోజుకు 25 దినార్లు తీసుకుంటూ ఉన్నారు. చాలా ఎక్కువ మొత్తం అయితే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి కువైటీ ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగిందనమాట. దీనికి ఒక పరిష్కారం చూపించాలని చెప్పేసి, అలాగే కువైట్లో కూడా మనం చూసుకుంటే ఫ్రీలాన్సర్ వీసాలు తీసుకొని రావడం ద్వారా ప్రవాసులలో పోటీతత్వం పెరుగుతూ ఉంది. అప్పుడు ఈ యొక్క రోజువారీ వేతనం 25 దినార్లు అనేది 10 దినార్లకు పడిపోవచ్చు అనమాట. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని కువైట్ ప్రజలకు మరియు అలాగే ప్రవాసులకు ప్రయోజనం చేకూరేలా కొత్త వీసాని అయితే తీసుకొని వస్తూ ఉన్నారు. కొత్త వీసా తీసుకొని రావడం వల్ల ప్రవాసులకు ఏదైనా ప్రయోజనం ఉందంటే కానీ చాలా మంది డబ్బులు తీసుకొని కువైటీలు అకామాలు అయితే కట్ చేస్తూ ఉన్నారన్నమాట. అటువంటిది ఏమీ లేకుండా మనం డైరెక్ట్గా ప్రభుత్వానికే చెల్లిస్తాం కాబట్టి బయట పని చేసేటప్పుడు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు. మనకు నచ్చిన పని చేసుకొని మనం డబ్బు సంపాదించుకొని మనమైతే ఇండియాకు రావచ్చు. అలాగే కువైటీలో కఫీల్ వ్యవస్థలో మనం ఉంటే కానీ అతడు చెప్పినట్టు వినాలా. అలాగే మనకు తెలియకుండా ఎప్పుడు అకామా కట్ చేస్తాడో తెలియదు. పోలీసులు పట్టుకున్నప్పుడు లేకపోతే ఎయిర్పోర్ట్కు వెళ్ళినప్పుడు మనకు అకామా కట్ చేశారని మాత్రమే తెలుస్తుంది అనమాట. రాబోయే రోజుల్లో 2 నెలల్లో మనం చూసుకుంటే ఫ్రీలాన్సర్ వీసాలు వస్తాయి. అవి వచ్చిన తర్వాత కొత్త రూల్స్ ఏమి ఉన్నాయి, అలాగే ఈ యొక్క వీసా పొందాలంటే ఎటువంటి షరతులు విధిస్తూ ఉన్నారో పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.